భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కూడా అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ భవన్లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పొలిటికల్ హీట్ను పెంచారు. ప్రత్యేకించి వేచి చూద్దామనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన నాళ్ళు గుమ్మనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్రమంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, సర్పంచ్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా బలమైన ప్రదర్శనను ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింతగా జోష్ పెంచాలని గులాబీ దళపతి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీసీల కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వాటిని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ 2029లో జరుగుతున్న ఎన్నికల్లో అధికారంలో రావాలనే దృఢ సంకల్పం కేసీఆర్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ సమావేశంలో ఆయన కీలకమైన అంశాలను తెరపైకి తెచ్చారు. ప్రత్యేకించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆయన తెలంగాణ సెంటిమెంట్ను బలంగా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడం కూడా జరిగిపోయింది. అప్పట్లో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సెంటిమెంట్ను బలంగా విశ్వవ్యాప్తం చేసిన కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొనే క్రమంలో కొత్త సెంటిమెంట్ను తెరపైకి తేవడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ముఖ్యంగా తనను చంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం శాపనార్థాలు పెడుతున్నదంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా నిందించడం ఇక్కడ కోసం వరకు తాను చనిపోతే అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంగా తనను రోజు తిట్టడము లేదా చావాలనే శాపనార్థాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడడం ఇక్కడ కొసమేరకు. ఇది చలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పెంచడం గమనార్హం. కూడా తనను చంపాలనే కొత్త సెంటిమెంట్ను తెరపైకి తేవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన పెను సవాలును సంధించారనడం ఇక్కడ అతిశయోక్తి కూడా కాదు. ఇదే సెంటిమెంట్తో ఆయన ప్రజలకు మధ్యకు వెళ్ళే పక్షంలో సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు కూడా ఎదురవుతాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సాగునీటి రంగంపై ప్లస్ ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, అప్పులకు సంబంధించి, కొత్త పథకాలకు సంబంధించి, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలపై కూడా కేసీఆర్ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. 2 ఏళ్లలో చేసింది ఏమి లేదని కూడా ఆయన నిందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్, అటు నుంచి నజనగర్లోని తన నివాసానికి కూడా వెళ్ళడం కోసం వరకు అవసరమైతే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాలని కూడా ఆయన తాజా ఆలోచనలు బట్టి తెలుస్తోంది. కొత్త సెంటిమెంట్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎదురుదాడి కూడా ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. ఉదయం తెలంగాణ భవన్లో పార్టీ క్యాడర్కు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసిన మరుక్షణమే 2 మంత్రులు ఏకంగా ఎదురుదాడి కూడా ప్రారంభించారు. ముఖ్యంగా యాక్చువల్గా ఈ సమావేశం డిసెంబర్ 19వ తేదీన తెలంగాణ భవన్లో జరగాల్సి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు నేపథ్యంలోనే 21వ తేదీకి వాయిదా వేశారు. ఒక్కసారిగా గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే క్రమంలో ఉత్తేజపూర్వకంగా మాట్లాడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ శాపనార్థాలు పెడుతున్నట్టు అనే కొత్త సెంటిమెంట్ ఆయన తెరమీదకి తేవడంతో
పార్టీ శ్రేణులు పునరాలోచనలో పడ్డాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో 3 సంవత్సరాల పాటు రాజీలేని పోరాటాన్ని చేయాలనే పిలుపును కేసీఆర్ ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరం నల్లమల పథకంపై కూడా ఆయన తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు రంగారెడ్డి పాలమూరు పథకంపై కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు నిప్పులు చెరుగుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి రాజీ లేని విధంగా ఉద్యమాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్న క్రమంలోనే సడన్గా కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవానికి కేసీఆర్ పని అయిపోయిందంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నిత్యం ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఆయన సడన్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారనడం ఇక్కడ అతిశయోక్తి కూడా కాదు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో కేసులకు కూడా భయపడేది లేదనే సంకేతాలు కూడా కేసీఆర్ ఇస్తూనే, మరోవైపు అపర చాణక్య రీతిని సమకాలీన రాజకీయాల్లో అపర చాణక్య రీతిని ప్రదర్శించే ధైర్యం కలిగిన అత్యంత అర్ధ నాయకుల్లో ఒకరైన కేసీఆర్ కూడా కొత్తగా తను చంపడానికి శాపనార్థాలు పెడుతున్నారంటే ఒక సెంటిమెంట్ బలంగా పార్టీ శ్రేణుల్లోకి పంపించడం అనేది ఇక్కడ మనం పేర్కొందగ్గ అంశం. అవసరమైతే వరకైనా వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిందేననే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. ఆ దిశగా దిశానిర్దేశం కూడా చేశారు. తాను ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో పాల్గొనడంతో పాటు తాను ఉద్యమానికి కూడా నేతృత్వం వహిస్తానని కూడా ఆయన ప్రదర్శించిన విశేషం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆవిర్భావం సందర్భంగా అనంతరం జరిగిన ఎన్నో నిర్బంధాల మధ్య జరిగిన తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తాను అనేక ఆటుపోట్లు చూశానని, చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా పొలిటికల్ హీట్ను పెంచే దిశగా ఆయన కొత్త సెంటిమెంట్ను తెరపైకి తేవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా రాజీలేని పోరాటం చేస్తానని కూడా ఆయన పేర్కొంటూనే, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన 2 విధాలుగా విభజించారు. ఒకటి అర్బన్ ప్రాంతం, 2 గ్రామీణ ప్రాంతం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉండి మాస్ లీడర్గా ప్రచారం పొందిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సమన్వయం చేసే కీలకమైన బాధ్యతలను అప్పగించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఓటర్లు కూడా అధికంగా ఉండే మంచి పట్టు ఉన్న ఈ అర్బన్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ను విజయతీరాల చేర్చే బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ముఖ్యంగా కేసీఆర్ తనయుడైన కేటీఆర్ కూడా అప్పగించడం జరిగింది. దీంతో కేటీఆర్ దిశానిర్దేశం చేయడాన్ని బట్టి చూస్తే మరి కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రాజకీయ వేడితో అట్టుడికి పోయే పరిస్థితులు మాత్రం సుస్పష్టం.